డ్రై ఫ్రూట్స్లో బాదం పప్పుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. చాలామంది నిపుణులు గుండె సమస్యల నుండి క్యాన్సర్ వరకు అనేక వ్యాధులను నివారించడానికి రోజుకు 20 గ్రాముల బాదం పప్పులను తినాలని సిఫార్సు చేస్తున్నారు. రోజు బాదం పప్పు తినటం వల్ల గుండె జబ్బుల ముప్పు దాదాపు 30% తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది. అదేవిధంగా క్యాన్సర్ వచ్చే అవకాశం 15%, అకాల మరణానికి అవకాశం 22% తగ్గింది. బాదం పప్పు తీసుకోవటం ఆరోగ్యంగా ఉండేందుకు మరింత మేలు చేస్తుంది. ఇందులో ప్రోటీన్, కొవ్వు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్, కాల్షియం మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి అంశాలు ఉంటాయి. వీటి వినియోగం శరీర అభివృద్ధి మరియు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా చర్మ వ్యాధులు, కొలెస్ట్రాల్ మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. అయితే ప్రయోజనాలతో పాటు బాదాంలో కొన్ని హానికరమైన అంశాలు కూడా ఉన్నాయి. అందుకే కొందరు నట్స్కు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు చెబుతూ ఉంటారు. బాదం అందరికీ ఉపయోగపడదు, కాబట్టి కొంతమంది బాదం పప్పు తినకుండా ఉండాలి. ఇలా చేయటం వల్ల వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే ఇప్పుడు ఎలాంటి వ్యక్తులు బాదం తినకూడదు, దీనివల్ల ఎలాంటి సమస్యలు రావచ్చు, పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీకు కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే బాదం తినటం మానుకోండి. బాదం పప్పులో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి సహాయపడుతుంది. ఇది కాకుండా పిత్తాశయ వ్యాధి ప్రమాదం కూడా పెరుగుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు బాదం పప్పును తీసుకోకూడదు. వాస్తవానికి బాదంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటు మందులను తటస్థీకరిస్తుంది. జీర్ణ సమస్యలు ఉంటే బాదం పప్పుకు కూడా దూరంగా ఉండాలి. బాదం పప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో దీన్ని అధికంగా తీసుకోవటం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ మరియు విరోచనాలు వంటి సమస్యలు వస్తాయి. బరువు పెరుగుటతో బాధపడేవారు బాదం పప్పును తినకూడదు. నిజానికి బాదం పప్పులో క్యాలరీలు మరియు కొవ్వు అధికంగా ఉంటాయి. ఈ సందర్భంలో అధిక వినియోగం బరువు పెరుగుట మరియు ఊబకాయం దారితీస్తుంది. మీరు అలర్జీలతో బాధపడుతున్నప్పటికీ బాదం పప్పును తినవద్దు. ఇలా చేయటం వల్ల చర్మంపై దద్దుర్లు, వాపులు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే సమస్యలు తలెత్తితే నిపుణుల సలహా అవసరం. అసిడిటీతో బాధపడేవారు బాదంలో తినకపోవటమే మంచిది. ఇందులో ఉండే హై ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు ఇవి తింటే అజీర్ణం మరియు గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది. దాంతో పొట్ట సమస్యలు ఏర్పడతాయి. ఎవరైనా మందులు వాడుతున్నట్లయితే బాదం పప్పును తినేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. నిజానికి బాదం పప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. 3 నుంచి 4 బాదం పప్పుల్లో 0.6 mg మెగ్నీషియం ఉంటుంది. మీ శరీరానికి ప్రతిరోజు 1 నుంచి 8 నుండి 2 నుంచి 3 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరం. మీరు దానికంటే ఎక్కువ గింజలను తింటే అది ఔషధంపై ప్రభావం చూపుతుంది. రక్తంలో మెగ్నీషియం యొక్క అధిక స్థాయిలు యాంటీసిడ్లు, భేది మందులు, రక్తపోటు మందులు మరియు అనేక యాంటీబయాటిక్ మరియు యాంటీసైకోటిక్ మందులపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ మందులు తీసుకునేవారు జాగ్రత్తగా ఉండాలి. బాదంలో సాధారణంగా విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. అతిగా తినటం వల్ల శరీరంలో విటమిన్లు అధిక మోతాదులో ఉంటాయి. విటమిన్ ఇ జుట్టు మరియు చర్మానికి మంచిది. ఇది యాంటీ ఆక్సిడెంట్ రక్షణను అందిస్తుంది. 3 నుంచి 4 బాదం పప్పులు 7.4 మిల్లీగ్రాముల విటమిన్ ఇని ఇవ్వగలవు. అంతకు మించి ఇది శరీరానికి హానికరం.